బనగానపల్లి పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సత్యమణి బీసీ ఇందిరారెడ్డి గత నెల రోజుల నుంచి బనగానపల్లి నా ఆరోగ్యం అనే కార్యక్రమంతో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలు చైతన్యం తీసుకుని వస్తూ అలాగే పట్టణంలో గోవుల వల్ల ప్రజల ఇబ్బందులు అలాగే గోవుల సంరక్షణ కోసం పట్టణంలోని గోవులన్నింటినీ గోశాలకు తరలించడం జరిగింది. బీసీ ఇందిరారెడ్డి చేసిన ఈ యొక్క మంచి కార్యక్రమాలను చూసి పట్టణంలోని ఆవుకుమిట్ట సయ్యద్ అబ్బాస్ 8 ఎకరాల్లోని వరిగడ్డిని బీసీ ఇందిరారెడ్డి ఆధ్వర్యంలో గోశాలకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఇందిరారెడ్డి మాట్లాడుతూ గోవుల సంరక్షణ కోసం సయ్యద్ అబ్బాస్ 8 ఎకరాల సొంత పొలంలోనే వరిగడ్డిని గోశాలకు తరలించడం చాలా సంతోషించదగ్గ విషయమని అందుకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోగ్రాసం దాత సయ్యద్ అబ్బాస్ మరియు టంగుటూరి సీనయ్య హుసేనీలు మాట్లాడుతూ నా బనగానపల్లి నా ఆరోగ్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ ఇందిరారెడ్డి చేపట్టడం జరిగింది. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ బీసీ ఇందిరారెడ్డి ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అలాగే పట్టణంలోని గోవులను ఎంతో శ్రద్ధతో గోవులను గోశాలకు తరలించడం జరిగింది. కార్యక్రమం చేపట్టాను. అందులో భాగంగా ఈ ఆవులు కూడా ఎక్కడ పడితే అక్కడ మన బనగానపల్లిలో రోడ్ల మీద కానీ గ్రౌండ్లో కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ అవి ఇబ్బంది పడుతూ చాలా ఇదిగా ఉండేది. దానికోసం అని చెప్పేసి నేను ఆవులన్నింటినీ కూడా దాదాపు 20-25 రోజుల క్రితము అన్ని బనగానపల్లి టౌన్లో ఉన్న గోవులన్నింటినీ కూడా గోశాలకు తరలించడం జరిగింది. వాటికి గోశాల తరలించాక గోశాల చూసుకునే వాళ్ళకి యజమాన్యం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాటికి సంరక్షణ కూడా మన బాధ్యతే కదా. అందుకని చెప్పేసి నేను నేను ఇద్దామని ఆలోచన చేసుకొని అనుకున్న టైంలో వీళ్ళు రైతులు ముందుకొచ్చి మేమిస్తాము ఆ గోశాలకి గ్రాసం అని చెప్పేసి ముందుకు రావడం నిజంగా చాలా 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 ధన్యవాదాలు. ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఫస్ట్ మిట్టపల్లి సర్పంచ్ తులసిరెడ్డితో స్టార్ట్ అయ్యింది. తర్వాత ఇప్పుడు అబ్బాస్ ఇస్తున్నారు. అబ్బాస్ ఒక 8 ఎకరాల గ్రాసం నేను ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఒక మైనారిటీ సోదరుడు నిజంగా చాలా హ్యాపీ. నిజంగా ఈ విషయంలో మాత్రము చాలా సంతోషం. నా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఇందిరా అక్క గారు గత నెల రోజుల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలన కోసము ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, అసలు ప్లాస్టిక్ వాడకం అనేది వద్దు అనే కాన్సెప్ట్తో గత నెల రోజుల నుంచి కూడా కష్టపడి తిరుగుతున్నారు. అందులో భాగంగా ఆవులను ఒక దాదాపు 20 రోజుల కిందట రోడ్డుకు అడ్డదిడ్డంగా ఉండి అవి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి జనాలకు కానీ పోయే వాహనాలకు కానీ. అది దృష్టిలో ఉంచుకొని ఆవులన్నిటినీ కూడా గోశాలకు తరలించడం జరిగింది. గోశాలకు తరలించడమే కాదు, వాటి యొక్క బాగోగులను కూడా ప్రతినిత్యము అక్క కనుక్కుంటూనే ఉంది. అలాగే అక్క చేస్తున్నటువంటి ఈ పనికి ఆదర్శంగా తీసుకొని గతంలో తులసిరెడ్డి గారు దాదాపు 8 ట్రాక్టర్ల పశుగ్రాసం ఇచ్చారు. అలాగే రమణ గారు కూడా 25 రూపాయల పశుగ్రాసం అంటే దానాన్ని పంపించారు, 25,000 రూపాయలది. అలాగే నమస్కారం. బనగానపల్లిలో ఎక్కడ చూస్తే అక్కడ ఆవులు రోడ్డు మీద ఎక్కడ అడ్డదిడ్డంగా తిరిగేది. ఆ తర్వాత బస్సు కింద పడడం, కాళ్ళు డ్యామేజ్ కావడం అట్లా జరుగుతున్నది. అది కాక సరిగా ఆహారం లేక ప్లాస్టిక్ పేపర్లు అవి తిని అంత ఇది అవుతుండడంతో అక్క కూడా ఒక డిసిజన్ తీసుకొని ఆవులను అన్నిటినీ గోశాలకు పంపించడం జరిగింది. ఆ తర్వాత మొన్న మెట్పల్లి సర్పంచ్ తులసిరెడ్డి గారు ఏం చేశారంటే గోవుల పశువుల దానికి గడ్డిని పంపించడం జరిగింది గోశాలకు. వాళ్ళని చూసి ఫేస్బుక్లో నేను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ గోశాలకు నేను కూడా నా పొలంలో పట్టినటువంటి 8 ఎకరాల గడ్డిని ఇవ్వాలని అనుకుని అక్క వద్దకు పోయినాను. సరే ఇవ్వండి అన్నారు. ఆ గోశాలకు ఇవ్వడం జరుగుతున్నది. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.